ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మరి రోజు తిరిగి మీ అందరితో కలిసి యూట్యూబ్ ద్వారా మేము కొరకు ప్రార్థించడానికి, మిమ్మల్ని బలపరిచే వాక్యం చెప్పడానికి ప్రభు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి ప్రభు నేను స్తుతిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థించుకుందాం. పరమ తండ్రి, పరిశుద్ధుల స్తోత్రాలు. గొప్ప తండ్రి, యూట్యూబ్ ద్వారా ప్రభు ఎవరైతే నీ వాక్యాలు వింటున్నారో వారిని బలపరచండి తండ్రి. మీ ఆత్మతో నింపండి. వారి బలహీనంగా ఉంటే స్వస్థపరచండి దేవా. నీ ఘనమైన నామంలో కృపలో జ్ఞాపకం చేసుకోనమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనం చదువుకుందామండి. దుఃఖపడివారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దుఃఖపడివారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఏమండి, చాలాసార్లు దేవుని వాక్యంలో అనేక విషయాలు మనం ధ్యానిస్తున్నప్పుడు గొప్ప గొప్ప కార్యాలు, గొప్ప గొప్ప మాటలు మనకు కనిపిస్తుంటాయి లేఖనంలో. దుఃఖపడివారు ధన్యులు అంటున్నాడు దేవుడు. ఇదేంటి అండి, అందరూ ఏమనుకుంటారు? బాగుంటే అదృష్టవంతులు, అన్నీ బాగా జరిగితే అదృష్టవంతులు, అన్ని విషయాల్లో సూపర్గా ఉంటే, అన్ని విషయాల్లో సమృద్ధిగా ఉంటే గొప్పవారు, అదృష్టవంతులు, వాళ్ళే ధన్యులు అనేటువంటి మాట లోకం చెప్తూ ఉంటుంది. కానీ బైబిల్ ఏమంటుంది అంటే, దుఃఖపడివారు ధన్యులు, ఇంకా మా లోకసువార్తలు ఏడుస్తున్న వారు ధన్యులు అని చెప్తుంటాడు. దుఃఖము ఏడుపు ఒకటే. అక్కడికి డైరెక్ట్గా మాట్లాడతాడు రచ తెలుగులో. ఏడుస్తున్న వారు ధన్యులు అని చెప్తాడు బైబిల్లో. భక్తుడు అంటాడు, కీర్తనాపారుడైనటువంటి భక్తుడు అంటాడు, కన్నీటితో విత్తువాడు సంతోషంతో కోస్తాడు అంటాడు. కన్నీటితో విత్తిదట, సంతోషంతో కోస్తామంట ప్రియులారా. కాబట్టి ఇర్మియా అంటాడు, 5వ అధ్యాయం 24వ వచనం అంటాడు ఇర్మియా, నా కన్నీళ్ళు ఓటగా ఉండాలి. 1వ వచనం అంటాడు, 9వ అధ్యాయం 1వ వచనం అంటాడు, నా కన్నీళ్ళు ఓటగా ఉండాలి అంటాడు. ఏమండి, కీర్తన భాగం 6వ అధ్యాయం 6వ వచనం అంటాడు దావీదు, నా కన్నీళ్ళ చేత గుంటలు పడ్డాయి, నా కన్నీళ్ళకి పరుపు కొట్టుకెళ్ళిపోతుంది అంటాడు ఆయన. అయితే అది ఏడుస్తుంటే పరుపు కొట్టుకెళ్ళిపోతుందట. ఎంత ఏడుస్తున్నాడండి. ఈరోజు మనం నిజంగా ఎంత ఏడవగలం? ఒకసారి పొద్దున్నే సాయంత్రం ఏడిస్తే ఒక బిందిరీలు వస్తాయా మనం ఏడిస్తే? అండి, నువ్వు ఉదయం సాయంత్రం వరకు ఏడుస్తుంటే ఒక బింది నీళ్ళు వస్తాయా? ఒక చెంబు నీళ్ళు వస్తాయి పోనీ మనం ఏడిస్తే, పొద్దున్నే సాయంత్రం వరకు ఏడిస్తే? కానీ ఇక్కడ భక్తుడు అలా పోలుస్తున్నాడు. ఎంతగా ఏడుస్తున్నాడంటే పడక కుటు అంత వేదన, అంత బాధ ఉంది దేవుని సముఖంలో. కన్నీళ్ళు కార్చి ఏడుస్తున్నాడు ప్రియులారా. మీకు ఒక మాట చెప్పాలి. ఏమండి, బైబిల్లో ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేయండి అని బైబిల్ చెప్తూ ఉంది. అంటే కన్నీళ్ళు చేస్తేనా దేవుడు ఆలకిస్తాడు? ఏమండి, ఉపవాసం ఉంటేనైనా దేవుడు ఆలకిస్తాడు? అంటే మనం ఏడుస్తుంటే దేవుడు సంతోషిస్తాడా? ఒకసారి అనుకుందాం. మనం ఏడుస్తుంటే దేవుడు సంతోషిస్తాడా? అంత కఠినుడా, అంత క్రూరుడా దేవుడు? ఏమండి, మరి ఎందుకు ఏడవమంటున్నాడు? కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేసినప్పుడు ఆ కన్నీటి బాష్ప బిందువులు లేదా కన్నీటి ప్రార్థన సముఖాన్ని చేరుతుందని చెప్తున్నాడు. ఎందుకు కన్నీళ్ళు కార్చాలి తెలుసండి? టాప్ సీక్రెట్, జాగ్రత్త గుర్తుంచుకోండి. ఎందుకు మనం కన్నీళ్ళు కార్చాలి, ఎందుకు ఉపవాసం ఉండాలంటే మన కోసమేనండి. దేవునికి మన మనస్సు, మన హృదయము బాగా దగ్గర అవటానికి. ఎందుకంటే పశ్చాత్తాపడ్డాం అనుకోండి, కన్నీళ్ళు కార్చి బాధపడుతూ అబ్బా అతన్ని మొదలుపెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హృదయము తేలికవుతుంది. మన హృదయంలో ఉన్న బిజినెస్ అన్నీ బయటికి పోతాయి. దానికోసం ఏడవాలి అంతే తప్ప అలాంటి మనసుతో చేసిన ప్రార్థన ప్రభు సముఖానికి వెళ్తుంది. అది గ్రేట్ థింగ్. ఇది చాలా గొప్ప విషయం. మీరు ఎప్పుడు వినని విషయం ఇది. అమ్మా, మీరు ఎప్పుడు వినలేని విషయం ఇది. ఎందుకంటే జాగ్రత్త వినండి. దేవుడు కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేయండి, ఏడుస్తున్న వారు ధన్యులు, ఈ మాటలు ఎందుకు పలుకుతున్నాడంటే మన స్టెబిలిటీ కోసం,
ఏమండి మనం బాగా పశ్చాత్తాపడతాం అనుకోండి, బాధపడతాం అనుకోండి, బాగా బాధపడి పశ్చాత్తాపడి అలా ప్రభు ఇలా ప్రభు అలా ప్రార్థన చేస్తున్నాం అనుకోండి, మనం దేవుడు బాగా ఏడ్చావు, వెరీ గుడ్, నీకు తదాస్తు అంటాడా? నీకు జరుగుతుంది అంటాడా? నో. నువ్వు అలా పశ్చాత్తాపడి ఏడడం వల్ల నీ మనసులో ఉన్నటువంటి బిజినెస్ పోయి దేవునికి నీ మనసు చాలా దగ్గర అవుతుంది. ఆ దగ్గరైన ప్రార్థనతో ప్రార్థించినప్పుడు నువ్వన్ని విషయాలు జరుగుతాయి. ఒక విషయం మీద చెప్పాలి. ఇప్పుడు మనందరూ కూడా దేవుడా నువ్వు దేవుడు ప్రభు అంటే ఆయన దేవుడు అయిపోడండి. మనకి ఇష్టం లేదు, నువ్వు దేవుడు కాదయ్యా నువ్వే దేవుడు ప్రభు అంటే ఆయన దేవుడు కాకపోడు. దేవుడు దేవుడే. మరి దేవుని కార్యాలు జరగడానికి మనం ఏం చేయాలంటే ఆయన ప్రభావం కలిగినాడు. దావీదు 63 కీర్తనలు అంటాడు, నీ బలమును నీ ప్రభావం చూడవాలని పరిశుద్ధాలయం తట్టు నేను కనిపెడుతున్నాను, వేకునే లేచి ఉదయాన్నే వెళ్ళి నీ సన్నిధిలో కనిపెడుతున్నాను, నీ బలము ప్రభావం చూడాలి. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం ప్రార్థించడం వల్ల, దేవుని సన్నిధిలో కన్నీళ్ళు కాచడం వల్ల, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడం వల్ల, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండడం వల్ల జరిగే లాభం ఏంటంటే ఆయన ప్రభావము మనలోకి వస్తుంది, ఆయన శక్తి పొందుకుంటాం మనం. ఏమండి భక్తుడు అంటాడు, పౌలేమంటాడు, ఈ శరీరం బాహ్య శరీరం కృషిస్తున్న పోలి ఆంతర్య శరీరం బలం పొందుతుంది అంటాడు. కాబట్టి ఈ బాహ్య శరీరము లేదా దైవత్వం, దేవుడి కార్యాలు ఇవన్నీ జరగడానికి దేవుడు గబగబ వచ్చేసి కార్యం చేసి కార్యం చేసి అలాంటి దేవుడు కాదు మన దేవుడు. ఇక్కడికి ప్రార్థన చేస్తున్న ఇక్కడ వింటాడు, ఇక్కడి నుంచి మళ్ళీ అమెరికా పరిగెడతాడు, అమెరికా నుంచి రష్యా పరిగెడతాడు, రష్యా ఇంగ్లాండ్ నుంచి ఇలా పరిగెట్టడం. ఆయన ఒక్క దగ్గర ఉంటాడు, నిండుగా ఉంటాడు. ఆయన కార్యాలు మన జీవితంలో జరగడానికి ఆయన ప్రభావం మనలోకి రావాలి, ఆయన శక్తి మనలోకి రావాలి, ఆయన ఆత్మను మనం కలిగి ఉండాలి. అలా కలిగి ఉండడానికే ఏడవాలి. అమ్మా అలా ప్రభు ఏమన్నాడు, అమ్మలారా నా కోసం ఏడకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు. ఏది ప్రభా నేను సినివేశారా, నేను చెప్పేశారా దుర్మలా అంటే ప్రభు అన్నాడు, అది పిల్లల ప్రభా మీరు అన్నాడు ఆయన. చూసారా? కాబట్టి దేవుడు చెప్పేది ఏంటంటే మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. ఏమండి ఎవరి కోసం ఏడవాలి? మనం మన కోసం ఏడవాలి, దేవుడి కోసం ఏడవాలి. చర్చికి ఎందుకు వెళ్తున్నాం అంటే దేవుడి కోసం అంటారు చాలామంది. దేవుడి కోసం ఎందుకు వెళ్ళాలి? నీ కోసం వెళ్తాడో దేవుడి కోసం కాదు. అమ్మా ఈ సీక్రెట్స్ తెలుసుకోవాలి మనం. కాబట్టి మన క్షేమాభివృద్ధి కోసం మనం ఆయన రాజ్యానికి ఆయుధపడడానికి, లేకపోతే ఆయనతో సహవాసం చేయడానికి, ఆయన సన్నిధిలో ఉన్న మాధుర్యాన్ని ఆ కృపను పొందడానికి, ఈలోక పద్ధతుల్లో క్షేమంగా బ్రతకడానికి మందిరానికి వెళ్తున్నాం. అంతే తప్ప దేవుడి కోసం మందిరానికి వెళ్ళడం, దేవుడికి ఏదో లోటు ఉన్నట్టు, దేవుడు కొదువు ఉన్నట్టు మనం వెళ్ళేసి ఆ కొదువులని తీర్చేసినట్టుగా మనం దేవుడి మందిరానికి వెళ్ళవలసిన పని లేదు. కాబట్టి ఏడుస్తున్న మీద ధన్యులను ఎందుకన్నాడంటే, దేని బిడ్డలారా ఏడుస్తున్న మీద ధన్యులు ఎందుకన్నాడంటే, మనం ఏడ్చినప్పుడే మన పరివర్తన చెందుతాం, మనం ఏడ్చినప్పుడే మారు మనసు పొందుతాం, మనం ఏడ్చినప్పుడే కన్నీరు కాచినప్పుడే మన బాహ్య పురుషుడు తగ్గుతాడు, ఆంతర్య పురుషుడు వృద్ధి పొందుతాడు. ఉపవాసం ఉన్నప్పుడు అంతేగాక దేవుడి కోసం ఉపవాసం ఉన్నాం, దేవుడికి ఏడుస్తూ ఉంటే ఆయన పక్క నవ్వి మన కార్యాలు చేసే దేవుడు ఆయన కాదు, అంత క్రూరుడు కాదు ఆయన. నువ్వు ఏడవన్నా, ఉపవాసం ఉండమన్నా, ప్రార్థన లోపల నువ్వు చేస్తున్న ప్రతి పని కూడా నీ క్షేమం కోసమే, నీ డెవలప్ కోసమే. దేవుడితో నువ్వు అనుసంధానం చేసినప్పుడు, దేవుడితో నువ్వు దగ్గర అవుతున్నప్పుడు, దేనికంటే ఇవన్నీ దేవునికి దగ్గరానికి అన్నీ ఎప్పుడైతే దేవునికి దగ్గర అయ్యావో, ఆయనకి సమీపస్తులయ్యావో, నువ్వు అనుకున్నదల్లా సక్సెస్ అవుతుంటుంది, ఈ లోకంలో క్షేమంగా బ్రతకగలుగుతాం. ఈ సీక్రెట్ తెలుసుకోవాలి మనం. అంతే తప్ప దేవుడిని ఏదో ఉత్తరించిననుకో, దేవుడికి ఏదో మనం ఏదో చేసేద్దాం, మనం దేవుడికి ఏమీ చేయలేమండి. ఆయన ఆకాశం 1000 కొండల మీద పశువులని నావే కదా అంటాడు, ఈ సృష్టి అంతా నాదే కదా అంటాడు దేవుడు. దేవుడి కోసం నువ్వేంటి నేనేంటి ఏం చేయగలం మనం? మన కోసం, మన పరివర్తన కోసం అండి, మన పరివర్తన కోసం, మన మార్పు కోసం, దైవ జ్ఞానం కోసం, దైవ ఆత్మ కోసం ఇవన్నీ చేయాలి. కన్నీరు కాచడం, ఉపవాసం ఉండడం, ప్రార్థన చేయడం, ఒంటరిగా గడపడం, చెప్తాం బైబిల్లో నుంచి. ఇవన్నీ నీ కోసమే. ఎప్పుడైతే నువ్వు ఒక స్టెబిలిటీకి వచ్చావో, ఎప్పుడైతే నువ్వు ఒక స్థిరత్వానికి వచ్చావో, నీ మనసులో ఉన్నటువంటి ఆ కాలుష్యం అంతా ఎప్పుడైతే బయటికి పోయిందో, అప్పుడు నీవు దేవుడు చాలా సమీపస్తులవుతావు. అనుకున్నదల్లా అప్పుడు జరిగిపోతుంది. ఎందుకంటే ఆయన ప్రభావం నిన్ను తాకుతుంది అన్నమాట. ఆ తాకిన ప్రభావము భూమి మీద ఉన్న గొప్ప కార్యాలు చేసి
నేను ఉన్నతమైన ఆశీర్వకరమైన వ్యక్తిగా మారుస్తుంది. దేవుడి స్తోత్రం. దేవుడి మాట దీవించిన గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాను. పరమ తండ్రి స్తోత్రాలు. మా పిల్లలందరూ దీవించి ఈ గొప్ప సత్యాన్ని గుర్తించడానికి సహాయం చేయమని, ఏదో దేవుడి కోసం ఏదో చేస్తున్న వాళ్ళగా మేము బిల్డప్లు ఇస్తున్నాం ప్రభు. కాదయ్యా, మేము మాకు చేస్తున్నాం. నీ ద్వారా మేము బ్రతుకుతున్నాం. నువ్వు లేనిదే ఒక్క క్షణం ఉండలేము ప్రభు. కూడా బలపరచమని యేసు నామమున తండ్రి. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యు ఆల్.